ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మన్నా ఛానల్ ద్వారా క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలోనైనా నా తండ్రి మరొక వర్తమానం మేము వింటుండగా సహాయం చేయండి. తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో నీ మాటలు వినుటకు మా హృదయాలను సిద్ధపరచండి. దేవుని వాక్యం అనే విత్తనాలు మా హృదయం అనే పొలంలో పడుతుండగా అది 30 60 100 ఫలించినట్లు సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా బిడ్డలు ఆదరించబడినట్లు, ధైర్యపరచబడినట్లు, బలపరచబడినట్లు, క్రీస్తు రాకుడు కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు. మాట్లాడేవారు మీరు నాయనా, నా తండ్రి, మీరే నీ వాక్యం ద్వారా బిడ్డలను బలపరిచి సరిదిద్ది మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతును గురించి మనం వాక్యం వింటున్నాం. మెఫీబోషెత్ అనేటువంటి ఆయన యోనాతాను కుమారుడు, రాజు అయినటువంటి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయిన సౌలు యొక్క మనవడు. ఎంతో ఆస్తిపరుడు, ఎంతో ఆస్తి ఉంది, ఎన్నో భూములు ఉన్నాయి, కానీ ఆస్తిని అనుభవించే పరిస్థితిలో లేడు. ఆస్తి అంతా కూడా దురాక్రమణ అయిపోయింది, ఆస్తి అంతా అన్యాక్రాంతం అయిపోయింది, ఆస్తి అంతా కూడా సేబా అనేటువంటి ఒక మనుషుడు వశపరుచుకున్నాడు. తన జీవితంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ మెఫీబోషెతు ఉండిపోయాడు. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. మెఫీబోషెతును గురించి ఒక సంక్షిప్తమైనటువంటి వివరణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈయన సౌలుకి మనవడు, యోనాతానికి కుమారుడు. సౌలు, యోనాతాను వారు తండ్రి కుమారులు ఇద్దరు సైన్యం కూడా యుద్ధం చేసినప్పుడు వారి యుద్ధంలో చనిపోయారు. సౌలును గురించి, యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు, వారు చనిపోయారని వర్తమానం వచ్చినప్పుడు, శత్రువులు వారిని హతమార్చారని వర్తమానం వచ్చినప్పుడు వాని వయసు ఎంత అంటే 5 ఏండ్ల వాడు. వాళ్ళ దాది ఎత్తుకుని సంకలోకి ఎత్తుకుని పరుగున పోయినప్పుడు కింద పడి కాళ్ళు 2 ఇరిగి కుంటివాడయ్యాడు. పూర్వకాలంలో శత్రువులు రాజులను చంపడమే కాదు, రాజు వంశీకులందరిని కూడా చంపేసేవాళ్ళు. ఎందుకనంటే భవిష్యత్తులో వీరి వల్ల మనకి ఎలాంటి సమస్య రాకూడదని రాజును, రాజు యొక్క కుమారులను కూడా హతమార్చేవారు. కాబట్టి రాజు చనిపోయాడు, రాజు కుమారుడు చనిపోయాడు, రాజు మనవను కూడా ఎక్కడ చంపుతారేమోనని దాది ఆ బాబును బ్రతికించడం కోసం, ఆ బిడ్డను కాపాడడం కోసము పరుగున ఆ బిడ్డను దాచిపెడదామని తీసుకుని పోతుంటే కింద పడి ఆ పిల్లవాడు కింద పడి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. చివరికి తన జీవితంలో కుంటివాడిగా అయిపోయాడు. ఆయన పేరు మెఫీబోషెత్ అనే విషయాన్ని చూస్తున్నాం. కానీ ఎంతో ఆస్తి ఉంది, ఎంతో సంపద ఉంది, కానీ ఏమాత్రం కూడా తాను అనుభవించలేదు పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు, సేబా అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. వీడు సైతానికి గుర్తు, వీడు అపవాదికి గుర్తు, వీడు దోచుకున్నాడు, వీడు మొత్తం వీడే అనుభవిస్తున్నాడు. ఈ సేబా అనేటువంటి మనుషుడు ఎవరంటే సౌలు కుటుంబానికి సేవకుడు కాస్త ఆస్తికే యజమానుడు అయిపోయాడు. సౌలు ఆస్తి అంతటిని కూడా వశపరుచుకున్నాడు. సేవకుడిగా ఉండవలసిన వాడు ఎలికగా మారిపోయాడు. మెఫీబోషెతు ఆస్తి అంతటిని అనుభవిస్తున్నాడు. అతను రావాల్సింది ఏమాత్రం కూడా ఇవ్వలేదు. యజమాను సొత్తును దోచుకుంటున్నాడు. నౌకరుగా ఉండవలసిన ఇతను, కౌలుదారిగా ఉండవలసిన ఇతను యజమానుడిగా మారిపోయాడు. చివరికి మెఫీబోషెతు ఈ అన్యాయాన్ని చూస్తూ, ఈ పరిస్థితిని చూస్తూ కూడా తాను ఏమీ
చేయలేక నిస్సహాయమైన స్థితిలో అలాగే ఉండిపోయాడు. కానీ ఈ మెఫీబోషెతు విషయంలో మాకీరు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేరదీశాడు. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించను. మాకీరు అనేటువంటి ఆయన దయగల హృదయుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, కుంటుకాలు కలిగిన ఇతనిని చారదీశాడు. అతని పట్ల జాలిపడి దయగల హృదయుడయ్యి క్షేమ సమాచారాలు చూసుకుంటున్నాడు ఈ మాకీరు దయగల హృదయుడు మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు గలవాడు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేసే విషయంలో తాను ఎంతో మంచి హృదయం కలిగిన వాడు. ఈ మెఫీబోషెతు విషయంలోనే కాదు, కష్టకాలంలో దావీదు కూడా తన కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు ఉన్నపళంగా సింహాసనాన్ని వదిలిపెట్టి తాను ఒక సామాన్యమైన మనుషుడిగా వెళ్ళిపోతున్న సమయంలో ఈ మాకీరు అనేటువంటి ఆయన వచ్చి ఈ రాజుగారికి సహాయం చేసినట్టుగా, దావీదుకు సహాయం చేసినట్టుగా మనం చూడగలం. ఆ సందర్భంలో 17వ అధ్యాయము 27వ వచనం, దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమోనీల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబియును లొదేబారు ఊరివాడగు అమీయేలు కుమారుడైన మాకీరును రోగేయులు ఊరివాడును గిలాదీయుడైన బర్జిలాయియు అరణ్యమందు జనులు అలసి ఉన్నవారే ఆకలుకొని దప్పికొని ఇందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్నుగడ్డలు, ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. ఈ మాకీరు అనేటువంటి ఆయన కష్టకాలంలో ఉన్న దావీదుకు కావలసిన వాటిని అక్కడ అతను తీసుకుని వచ్చినట్టుగా ఆహార ధాన్యాలు చూస్తూ ఉన్నాము. ఇంత మంచి హృదయం కలిగిన వాడు మాకీరు ఇంట ఇతను ఉన్నాడు మెఫీబోషెతు. సేబా అనేటువంటి ఆయన మెఫీబోషెతు కంటే బలవంతుడు. అతడు సేబాకి మనం చూస్తే 9వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో మనము 10వ వచనంలో చూస్తే 15 మంది కుమారులు అతనికి ఉన్నారు. కాబట్టి అతడు బలవంతుడు కాబట్టి ఏమీ చేయలేక నిస్సహాయమైన స్థితిలో ఉండిపోయాడు మెఫీబోషెతు. ఈరోజు ప్రియమైన వారలారా, సేబా అపవాది, వాడు దోచుకునేవాడు, వాడు నరహంతకుడు, వాడు ఎప్పుడు కూడా నేను దాసుడిగా ఉండాలని చూసేవాడు. నీ ఆస్తిని దోచుకునేవాడు, నీ భక్తిని దోచుకునేవాడు వాడు. కాబట్టి నీ జీవితంలో వాడు నీకంటే బలవంతుడేం కావచ్చు కానీ దేవుని కంటే బలహీనుడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి మాకీరు లాంటి వారిని ఖచ్చితంగా మనకి సిద్ధపరిచే ఉంచుతాడు. నీ జీవితంలో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే శేషాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు ఉంచుతాడు. నా అనేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు కావలసినటువంటి, నీకు చెందినటువంటి శేషాన్ని ఖచ్చితంగా నీకు ఉంచుతాడు. కాబట్టి మాకీరు ఎవరు చేరదీగిపోయినా మాకీరు అయినటువంటి ఆయన మెఫీబోషెతును చేరదీశాడు. అతని యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. ఒక రోజున రాజు అయినటువంటి దావీదు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నా ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను తాను బ్రతికి ఉన్నప్పుడు మేమిద్దరము కూడా నిబంధన చేసుకుందాం. ఏమి నిబంధన చేసుకున్నారంటే ఒకసారి చూద్దాము. సమూయేలు 1వ గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం, అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపు పోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతానును దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతానును దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించును గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. ఒకరినొకరు ప్రమాణం చేసుకున్నారు, నా సంతతి పట్ల నువ్వు దయచూపాలి. భవిష్యత్తులో ఎవరు బ్రతికుంటామో ఎవరు బ్రతికుండమో తెలియదు. నేను బ్రతికుంటే నీ సంతతికి దయ చూపుతాను, నువ్వు బ్రతికుంటే నా సంతతికి దయ చూపాలి. ఎందుకంటే మనము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి వారిద్దరూ ఆ విధంగా యోనాతాను దావీదును నిబంధన చేసుకున్నారు. అది 20వ అధ్యాయము 14-15 వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఒక రోజున యోనాతాను, సౌలు వీళ్ళంతా యుద్ధంలో చనిపోతారు. దావీదు రాజైన తర్వాత, రాజ్యము స్థిరపడిన తర్వాత
ఒక రోజున దావీదుకు ఆలోచన వచ్చింది. నా ప్రాణ స్నేహితుడైన యోనాతానుతో నేను ఒక నిబంధన చేశాను. అతని కుటుంబంలో ఉపకారం చూపడానికి ఎవరైనా బ్రతికి ఉన్నారా లేరా అని ఆలోచనతో దావీదు ఒక ప్రశ్న అక్కడ వేశాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. దావీదు అడిగాడు, అయ్యా సౌలు కుటుంబంలో ఉపకారం చూపడానికి ఎవరైనా సౌలు కుటుంబంలో ఎవరైనా బతికి ఉన్నారా అని అడిగాడు. అడిగితే అక్కడ కొంతమంది అన్నారు, అయ్యా ఈ విషయము సౌలు కుటుంబానికి సేవకుడు ఒకడున్నాడు, సేబా అనేటువంటి వాడు, వాడికి తెలుసయ్యా అని అంటే వాడిని రమ్మన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత సౌలు కుటుంబంలో ఉపకారం చూపడానికి ఎవడైనా ఉన్నాడా అని అడిగితే, అయ్యా ఒకడున్నాడు, ఆ కుంటివాడైనటువంటి యోనాతాను. 3వ వచనం చూద్దాము. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సేబా చిత్తగించుము, అతడు లొదేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అని. ఉండవలసింది ఎవరి దగ్గర ఉండాలి? అసలు సౌలు కుటుంబానికి సేవకుడు సేబా కదా. సౌలు కుటుంబంలో సౌలు మనవడైనటువంటి మెఫీబోషెతును చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అతని యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ఎవరిది? అతని ఆస్తిని, ఆ సౌలు యొక్క ఆస్తికి ఎవరి వశాన్ని వశపరచాల్సి ఉంది. కానీ సేబా వాడు దుష్టుడు, వాడు అపవాది. సమస్తాన్ని ఈ మెఫీబోషెతు ఆస్తి అంతటిని కూడా దోచుకుంటున్నాడు. సేవకుడుగా ఉండవలసిన ఇతను, సౌలు కుటుంబానికి కౌలుదారిగా ఉండాల్సిన ఇతను, నౌకరుగా ఉండాల్సిన ఇతను తన ఆస్తి అంతటిని వశపరుచుకొని చివరికి ఆ కుంటికాళ్ళు కలిగినటువంటి ఆ వ్యక్తిని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి ఆ ఆస్తి అంతటిని అనుభవిస్తున్నాడు. ఒక రోజున సేబాని రాజు పిలువనంపించాడు. సౌలు కుటుంబంలో ఉపకారం చూపడానికి ఎవడైనా ఉన్నాడంటే, ఉన్నాడయ్యా మెఫీబోషెతు అనేటువంటి ఆయన ఉన్నాడంటే. ఎక్కడున్నాడు? అయ్యా లొదేబారులో మాకీరింట ఉన్నాడనంటే మెఫీబోషెతు రాజు దగ్గరికి పిలువబడ్డాడు. చూడండి, దావీదు నిజంగా తాను రాజు అయినప్పటికీ తాను చేసినటువంటి నిబంధన మర్చిపోలేదు. దావీదు యేసు ప్రభుకి పోలికగా ఉన్నాడు. ఈ సందర్భంలో మెఫీబోషెతు విశ్వాసులకు, లేకపోతే దెబ్బతిన్న మనుషులకు, పతనమైన మానవులకు, సమస్తాన్ని కోల్పోయి అన్నీ ఉండి అనుభవించలేక బాధపడుతున్నటువంటి వారికి జరగవలసిన న్యాయం జరగకుండా అన్యాయం అనుభవిస్తున్నటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు మెఫీబోషెతు. సేబా అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో భయపడ్డాడు మెఫీబోషెతు. ఎందుకంటే మా తాతగారు సౌలు దావీదును చంపాలని తరిమాడు, ఈరోజు దావీదు రాజు అయ్యాడు, అతను ఒక్కడనే నేను మిగిలి ఉన్నాను, సౌలు కుటుంబంలో శేషంగా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నన్ను చంపడానికి రమ్మన్నాడేమో, నాకేదైనా హాని తలపెట్టడానికి రమ్మన్నాడేమో, నన్ను ఏం చేయాలని ఉద్దేశిస్తున్నాడు అని గడగడ వణిగిపోతూ ఉన్నాడు మెఫీబోషెతు. ఆ సమయంలో దావీదు అక్కడ అడిగాడు మెఫీబోషెతును. చూడండి 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునందుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసునైన నేనున్నానని. 9వ అధ్యాయం 7వ వచనం, అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలం నా బల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడిన నా యెడల నువ్వు దయచూపుటకు నీ దాసునకు నీ ఎంతటి వాడను అనిను. చూడండి, ఎంత కృప, ఎంత కరుణ, ఎంత జాలి చూపించాడు. చూడండి, ఇక్కడ మెఫీబోషెతు నీవేనా అని అడిగితే నేనే అన్నాడు. భయపడబాకు, నీకేదో హాని చేస్తానని భయపడబాకు, నీ పరిస్థితుల్ని బట్టి కూడా నువ్వు భయపడబాకు, నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి కూడా నువ్వు దిగులు చెందొద్దు, భయపడవద్దు. నేను ఉపకారం చేయడానికి నేను పిలిపించాను. ఏదైతే నీ భూమి ఉందో సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును. నువ్వు సదాకాలం నా బల యొద్ద భోజనం చేస్తావన్నప్పుడు నిజంగా దావీదు మెఫీబోషెతు పట్ల చూపిన కరుణ బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి మెఫీబోషెతు అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి వాడు నా యెడల దయచూపుటకు నేను ఎంతటి వాడును. నిజమే ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ పరిస్థితి అంతా చూస్తున్నాడు. దావీదు మెఫీబోషెతు పట్ల కృప చూపినట్లుగా, దావీదు మెఫీబోషెతు పట్ల కరుణ చూపినట్లుగా దేవుడు నీ విషయంలో కూడా కరుణ చూపుతున్నాడు.
ఒకరోజు ఒక సమయం వస్తుంది, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకోబాకు. ఏ విషయంలో నువ్వు అన్యాయాన్ని అనుభవిస్తున్నావు, ఏ విషయంలో నీకు రావాల్సింది ఏదైతే ఉందో అది రాకుండా బిగబట్టబడి ఉందో, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నువ్వు చేస్తున్నట్టు ప్రార్థన దేవుడు విని నీ పరిస్థితులను మార్చే రోజు ఒక రోజు ఉంది. కాబట్టి ఒక రోజున దావీదు మెఫీబోషెతుని పిలిపించి, నీకు సౌలు భూమి అంతా మరలా నీకు ఇప్పిస్తాను, నువ్వు నా బల యొద్దే భోజనము చేస్తావు అని చెప్పినప్పుడు నిజంగా తను దావీదు పట్ల మెఫీబోషెతు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో సేబాను పిలువనంపించినప్పుడు 9వ వచనం, అప్పుడు రాజు సౌలు సేవకుడగు సేబాను పిలువనంపి. సేబా ఎవరో? సౌలు కుటుంబానికి సేవకుడు, కౌలుదారుడు, నౌకరు. కానీ తన యజమానుడైనటువంటి రాజుగారు మనవణ్ణి పట్టించుకోలేదు. అతని ఆస్తి అంతటిని వశపరిచేసుకున్నాడు. రాజుగారు ఆజ్ఞాపించాడు, రమ్మని. వచ్చాడు. సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తు అంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. 10వ వచనం, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నువ్వు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చును. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. 11వ వచనం, నా ఏలినవాడకు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుని నేను చేసేదనని సేబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజు కుమారులో ఒకడైనట్టుగా రాజు బల యొద్దనే భోజనము చేయొచ్చు. అంటే మెఫీబోషెతుకు దావీదు ఒక భరోసా కల్పించాడు. ఏ మెఫీబోషెతు, నువ్వు నా బల దగ్గరే భోజనం చేస్తావు, కానీ నా పక్కన ఉన్నటువంటి నా రాజకుమారులు నిన్ను చూసి ఏళన చేయకుండా, నువ్వు మా తండ్రి సొమ్ము తింటున్నావని అనకుండా, నీ సొమ్ము ద్వారా నువ్వు తింటున్నావు అన్నట్టుగా నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతున్నావు అనే భరోసా నీ కల్పిస్తానని ఆ విధంగా దావీదు అలా కల్పించాడు. ఈరోజు నీ జీవితంలో నీ అన్నీ ఉండి కూడా ఇతరుల మీద ఆధారపడుతున్నానే అనే బాధపడుతున్నావేమో నీవు. కానీ ఒకరోజున నీ దేవుడు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికేలాగా నీ జీవితంలో ఆయన నీకు పరిస్థితులు నీకు అనుకూలంగా తిప్పేవాడై ఉన్నాడు. దేని విషయంలో కూడా నువ్వు బాధపడకు, దేవుని బట్టి ధైర్యంగా ఉండు. దేవుడు తప్పనిసరిగా నీ పక్షాన ఆయన కార్యం సఫలం చేసేవాడై ఉన్నాడు. బైబిల్లో లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెబుతున్నాను. దేవరాత్రులు దేవునికి మొరపెడుతున్నావు, కన్నీళ్ళు విడిచి మొరపెడుతున్నావు. నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి, నీకు జరిగిన నష్టాన్ని బట్టి, ఇవ్వాల్సింది ఇవ్వకుండా బిగబెట్టిన దాన్ని బట్టి, నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నిన్ను పట్టించుకోకుండా నీ జీవితంలో వ్యవహరిస్తున్నటువంటి మనుషుల విషయంలో నువ్వు పెడుతున్న మొర్ర దేవుడు వింటనే ఉన్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీకు న్యాయము, మనుషుల ద్వారా నీకు న్యాయం జరగకపోవచ్చు, అధికారుల ద్వారా నీకు న్యాయం జరగకపోవచ్చు, కోర్టు ద్వారా కూడా నీకు న్యాయం జరగకపోవచ్చు. కానీ నువ్వు చేసిన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి పరిస్థితులు ఆయనే మారుస్తాడు. కొంతకాలం తర్వాత దావీదు మీద తన కుమారుడే తిరుగుబాటు చేస్తాడు. అబ్షాలోము అనేటువంటి ఆయన తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన కుమారుని చంపక సింహాసనాన్ని వదిలిపెట్టి తాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు దావీదే కాకుండా దావీదు అనుచరులు కూడా వెళ్ళిపోతారు. చివరికి తండ్రి మీద తిరుగుబాటు చేసినటువంటి కుమారుడు ఒక రోజున పరిస్థితిని బట్టి చనిపోతాడు. చివరికి పోగొట్టుకుని వదిలిపెట్టిన రాజ్యము తిరిగి దావీదు చేతికి దేవుడు అప్పగిస్తాడు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినటువంటి పిల్లలు ఎవరు కూడా ఆశీర్వదించబడరు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం మంచిది కాదు. తండ్రి మీద తిరుగుబాటు చేసిన అబ్షాలోము చెట్టుకి వేలాడబడి చనిపోయాడు. శత్రువు చేత బాణాలకు గురై చనిపోయాడు. ప్రియమైన సహోదరి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయదు సుమా. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లల్ని ఏమాత్రం శపించొద్దు. వాళ్ళ విషయాలు కొన్ని బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారి నిమిత్తం ప్రార్థన చేయండి, కానీ వారిని శపించబాకండి. అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి తన కుమారుని మీద తిరుగుబాటు చేయకుండా వెళ్ళిపోయిన సందర్భంలో ఈ సేబా దావీదుని ఎదుర్కొంటాడు. దావీదు దగ్గరకు వస్తాడు. చూడండి ఏం మాట్లాడతాడు. 16వ అధ్యాయము 2వ వచనం, రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సేబాను అడుగగా సేబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరు పాటలను పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసినందుని వారు త్రాగుటకును
తెచ్చితనగా రాజు, నీ యజమాను కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సేబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలుడు తమ తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినంత నీదే అని సేబాతో చెప్పగా, సేబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదునుగాక, నేను నీకు నమస్కారం చేయుచున్నానని. చూడండి సేబా ఎంత దొంగో, వాడు ఎంత అబద్ధికుడో, ఎంత అప్డేట్లో ఉన్నాడో చూడండి. కష్టకాలంలో దావీదు తన కుమారుడు తన మీద తిరుగుబాటు చేస్తున్న సమయంలో రాజ్యాన్ని వదిలిపెట్టి సామాన్య మనుషుడికి వెళ్ళిపోతున్నప్పుడు దావీదు అనుచరులు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే దావీదు కుమారుడి మీద తిరుగుబాటు చేస్తే తన సైన్యమే తన కుమారుని చంపేస్తుంది కాబట్టి తన కుమారుని క్షేమం కొరకు తానే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న సమయంలో కష్టకాలంలో ఉంటే ఇతను చక్కగా ఆహారాన్ని తీసుకొచ్చి రాజుగారికి, ఇవన్నీ నాకెందుకయ్యా అని అంటే, లేదయ్యా మీరు కష్టంలో ఉన్నారు, తీసుకోండి, మీ పిల్లలు మరి వాహనాలు లేవు కదా, కాబట్టి గాడిదలు ఎక్కడానికి మీరు ప్రయాణం చేయడానికి గాడిదలను తీసుకోండి అని అక్కడ ఇచ్చాడు. మరి సరే కానీ నీ యజమానుడు ఎక్కడున్నాడు, నీ భవిష్యత్తు ఎక్కడున్నాడు అని అంటే, అయ్యా మళ్ళీ అతనికి రాజ్యం వచ్చిద్దని, సౌలు రాజ్యం మా తాత రాజ్యం తిరిగి తనకు వచ్చిద్ది అనుకొని అక్కడే ఉన్నాడయ్యా అని అన్నాడు. పాపం దావీదు ఏం చేశాడంటే, తిరిగి తన రాజ్యం తనకి ఇప్పింతురని అక్కడే ఉన్నాడని అంటే, ఇక మెఫీబోషెతు కలిగిందంతా నీదే అని అన్నాడు రాజుగారు. రాజుగారికి తెలియదు కదా పరిస్థితి. వాస్తవంగా మెఫీబోషెతు దావీదుని వెంబడించాలి, దావీదు వెళ్ళిపోతున్నప్పుడు దావీదుతో పాటు రావాలి. కానీ అతను వెళ్దాం అనుకున్నాడు, కానీ తనకై తాను నడవలేడు కదా. కాబట్టి తర్వాత దావీదు తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు ఈ మెఫీబోషెతు దావీదుని ఎదుర్కొంటాడు అక్కడ. చూడండి, మనం 19వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకు అతడు యెరూషలేమునకు రాగా, 19వ అధ్యాయం 25వ వచనం, రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు నువ్వు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకు అతడు ఏమన్నాడు తెలుసా? చూడండి 26వ వచనం, నా ఏలినవాడా రాజా, నీ దాసును నేను కుంటివాడును గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా పోయేదనని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాడు. అయ్యా నేను రాజుతో పాటు వెళ్తాను, నా గాడిద గంత కట్టి గాడిద మీద నన్ను ఎక్కించండి, రాజుతో పాటు నేను వెళ్ళిపోతానని అంటే పనివాడు మోసం చేశాడు. అందుకని తాను రాజుతో పాటు వెళ్ళలేకపోయాడు. తర్వాత రాజుగారికి అర్థమైంది, ఈ సేవ ఇలా సహాయం చేయడంలో కూడా ఇంత స్వార్థము చూపించాడా. మరి మాట ఇచ్చేసాడు కదా, మెఫీబోషెతు కలిగిందంతా నీదే అన్నాడు కదా, అని చెప్పేసి తిరిగి మళ్ళీ ఏం చేశాడంటే, అయితే మెఫీబోషెతు నువ్వు నాతో ఎందుకు రాలేదు, నువ్వు నన్ను ఎందుకు వెంబడించలేదు అంటే, పనివాడు నన్ను మోసపుచ్చాడయ్యా. సరే కానీ ఇక నీకున్న ఆస్తి సేబా మీరిద్దరు కలిసి తీసుకోండి అని అన్నాడు. చూడండి సేబా ఎంత దొంగో ఎంత మోసగాడో మనకి అర్థమవుతూ ఉంది ప్రియమైన వాళ్ళు. అందుకని కింద అక్కడ అంటాడు చూడండి 29వ వచనం, రాజు నీ సంగతులు నీవు ఇక ఎందుకు ఎత్తెదవు, నీవును సేబాయు భూమిని పంచుకున్నాడని నేను ఆజ్ఞిచ్చితిని కదా అనను. అందుకు మెఫీబోషెతు 30వ వచనం, నా ఏలినవాడగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చినావు గనక అతడు అంతయు తీసుకునవచ్చున. నేను మెఫీబోషెతు అంటున్నాడు, అయ్యా నువ్వు తిరిగి నగరికి వచ్చేసావు, చాలు, నువ్వు ఉంటే చాలయ్యా, నాకు ఆస్తి ఏమో అక్కర్లేదు, తీసుకుంటే మొత్తం తీసుకోమని వాడిని, నాకు అక్కర్లే ఆస్తి, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు తిరిగి క్షేమంగా వచ్చావు. నా జీవితంలో నేను ఒకప్పుడు ఎన్నిక లేనివాడును, తృణీకరింపబడిన వాడును, అలాంటి నన్ను మీరు చేరదీశారు, నా పట్ల మీరు కృప చూపారు, నా పట్ల కరుణ చూపారు. సౌలు నా తాత ఆస్తి అంతా కూడా తిరిగి నాకు ఇప్పించారు, నా భాగం నాకు ఇప్పించారు. నేను ఒకరి మీద ఆధారపడకుండా నాళ్ళ మీద నేను బ్రతికేలాగా నాకు హక్కులను కల్పించారు. ఏ యోగ్యత అర్హత లేని నాకు రాజు బల్ల యొద్ద నాకు భోజనాన్ని మీతో సహవాసాన్ని నాకు ఏర్పరిచారు. ఇంతకంటే నాకు భాగ్యం ఇంకేది లేదు, మీరుంటే నాకు చాలు, నాకు ఇంకేది అక్కర్లేదు, ఆస్తిని ఆయనే మొత్తం తీసుకోమను అన్నాడు. చూడండి మెఫీబోషెతు ఇలా ఎంత చక్కటి మాట మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి మాటలు మాట్లాడేవారు బైబిల్ ఇంకో ఆయన ఉన్నాడు, ఆశాభక్తుడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు ఉండగా ఈ లోకంలో నాకు ఏదియో అక్కర్లేదు. ప్రియమైన దేవుని ద్వారా ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనకి శాశ్వతం కాదు, కానీ
దేవుని కోరుకుంటే, దేవుని సహవాసం కోరుకుంటే, దేవునితో అనుదినం నువ్వు సహవాసం చేస్తే ఏది పోగొట్టుకున్నానుగునో దేవుడు దాన్ని తిరిగి నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి మెఫీబోషెత్ విషయంలో ఆత్మీయ ఆ పాఠాలు మనము 3 ముఖ్యమైన విషయాలు చూడగలము. ఒకటి ఏంటంటే, ఈ మెఫీబోషెతు సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు 2 కుంటివి. యెరూషలేములో కాపురం ఉండడం అంటే, యెరూషలేము అనేటువంటిది ఆత్మీయ జీవితానికి సాదృశ్యము. యెరూషలేము అనేది దేవుని సన్నిధికి గుర్తు. కాబట్టి మెఫీబోషెతు విషయంలో మనం నేర్చుకునేటువంటి ముఖ్యమైన మాటలు ఏమిటంటే, ఆయన యెరూషలేములో కాపురం ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధి అనుభవించే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేసి తర్వాత దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం, దేవుని ఆరాధించే అనుభవం నీవు కలిగి ఉండాలని ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిది. రెండోది, రాజు బల్ల యొద్ద భోజనం చేశాడు. అంటే రాజుతో సహవాసాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేయడం అనేది దేవునితో మాట్లాడడం, బైబిల్ చదవడం అనేది దేవుడు నీతో మాట్లాడడం, నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఈ సహవాస అనుభవం నువ్వు కలిగి ఉండాలి. మూడోది, మెఫీబోషెతు మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథం ఇందాడు చదువుకున్న భాగంలో 19వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూస్తే అక్కడ మీరుంటే నాకు చాలు అన్నాడు, మీరు తిరిగి నగరుకు వచ్చారు చాలు అని అన్నాడు. రాజు దగ్గర ఉండుటకు ఇష్టపడ్డాడు. కాబట్టి దావీదు యేసు ప్రభుకి పోలిగ్గా, దేవునికి పోలిగ్గా ఉన్నాడు. దావీదు మెఫీబోషెతును మాకీరింటి నుండి రప్పించాడు. నువ్వు ఇలాగ దాసుడిగా బ్రతకాల్సిన అవసరం లేదు, ఒకరి దగ్గర నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు అని అతన్ని మాకీరింటి నుంచి పిలిపించాడు, విడిపించాడు, రప్పించాడు. భయపడొద్దని ధైర్యం చెప్పాడు. పోగొట్టుకున్నటువంటిది ఏదైతే ఆక్రమణకు గురైందో అదంతా తిరిగి సౌలు భూమి అంతయు ఇప్పించాడు. తర్వాత రాజు బల యొద్ద భోజనం చేసే అర్హతను కల్పించాడు. సేబాకు ఆజ్ఞాపించాడు. సేబా ఇంటివారు తనకు దాసులయ్యేలాగా చేశాడు దావీదు. కాబట్టి దావీదు యేసు ప్రభుకి పోలిగ్గా ఉన్నాడు. సేబా అపవాదికి పోలిగ్గా, అపవాది మనలను ఉచ్చుల్లో ఊరిలో మనల్ని మోసపూరితమైన జీవితంలో మనల్ని ఉంచగా, ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి అపవాది బంధకము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయనతో సహవాసం చేసేలాగా దేవుడు మనకు సహాయం చేశాడు. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినలా అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామని ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. కాబట్టి దేవుని గనక నువ్వు చోటిస్తే, దేవుని మాటలు నువ్వు అంగీకరిస్తే ఆయన నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి పతనమైన మానవుని పట్ల దేవుడు చూపినటువంటి కృపను మనం ఈ వాక్యంలో చూస్తున్నాము. మెఫీబోషెతు వలె నీ జీవితంలో ఇలాంటి కోల్పోయిన స్థితిలో, నిస్సహాయమైన స్థితిలో ఉన్నవేమో, దేవుడు నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. ఈరోజు నా ప్రభు పతనమైన మానవుల పట్ల దేవుడు చూపిన కరుణ గురించిన అంశంలో ప్రభువా, మేము దావీదు మెఫీబోషెతు పట్ల చూపిన కృపా కరుణ మేము చూస్తున్నాం. సేబా అపవాదైన సేబా, నాయన అతని మోసగాడు అబద్ధికుడైన సేబా చేతిలో నుంచి ఆ భూమిని మరలా తనకి ఇప్పించారు. ప్రభు మా జీవితంలో కూడా అపవాది బంధకాలు ఎవరున్నారు విడిపించండి. ఎవరైతే నాయన సొత్తును దోచుకునే స్థితిలో ఉన్నారో, అపవాది వాడు దొంగ, దోచుకునేవాడు ప్రభు నా తండ్రి. మా భక్తిని దోచుకోవాలని చూస్తాడు, మా సమయాన్ని దోచుకోవాలని చూస్తాడు. ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభు మెలకు కలిగి జీవించే కృప అనుగ్రహించండి. ప్రభు నా తండ్రి, మెఫీబోషెతు వలె ఎవరైతే అటువంటి స్థితిలో అన్యాయానికి గురై నాయన బాధపడుతున్నారు, మోసానికి గురై, నష్టానికి గురై ప్రభు కోల్పోయి నిస్సహాయమైన స్థితిలో ఉన్నారో, వారి పట్ల నీ కరుణ చూపి వారి మొర ఆలకించి నీ అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించండి. ఎవరైతే నాయన ఆస్తి ఉండి అనుభవించలేని స్థితిలో ఉన్నారో, రావాల్సింది ఇవ్వకుండా బెగబెట్టారో, అది ఇచ్చేలాగా మీరు ఆజ్ఞాపించండి. వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించి దీవించి అపవాది బంధకం నుండి మనుషులను విడిపించండి. వారు సొత్తు ఏదైతే ఉందో విడిపించండి ప్రభు. మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దీవెన మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం సకల దేవుని మనందరికీ దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక. ఆమేన్.
ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.